మార్నింగ్ వాకింగ్ అని వెళ్ళి ఆ యొక్క బీచ్ అదంతా కూడా వీడియో తీస్తున్నప్పుడు ఏమి గోలండి, సముద్రం గోల ఎక్కువ, మాట మాట కూడా వినిపించదు అనమాట. ఒక్కదాన్నే వెళ్ళాను, ఇంటి పక్కనే కదా. మరి చూసారా, కెరటాలు అయితే విపరీతం. మరి చూడ్డానికైతే బాగుంది, కానీ చాలా భయంకరంగా అలలు అవన్నీ కూడా. ఇక్కడ చూసారా అంతాను ఎంత బాగుందంటే అంత బాగుందండి. కొంచెం భయం వేస్తుంది అనమాట. పోలీసులు ఉన్నారు, జనాలు అయితే విపరీతం. మరి చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉంది. అయితే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సన్ రైజ్ తీద్దామని అనుకున్నాను, కానీ అందరూ అన్నారు వద్దు, అంత ఒక్కదాని వెళ్ళొద్దు, కొంచెం గొలుసులు అవి లాగేస్తారు, అంత భయంగా ఉంటుంది, ఎవరిని నమ్మలేము అని చెప్పగానే ఇంకా నేను ఆగిపోయాను అనమాట. ఇదిగోండి ఇదంతా ఏంటంటే షూటింగ్, అక్కడ షూటింగ్ చేస్తున్నారన్నమాట. ఈ షూటింగ్ కాదు కానండి, అందరినీ అడ్డీసి వాకింగ్ చేయనివ్వకుండా అంతా చాలా న్యూసెన్స్ చేశారు. నేను అన్నాను, మీరు ట్రాఫిక్ అనేది రానివ్వకుండా ముందు ఆపుకుంటే, అయినా మీరు ఎర్లీ మార్నింగ్ అలా చేయాలి, కానీ ఈ టైంలోని ప్రజల్ని బాగా చికాకు పెట్టి అలా చేస్తే ఇది పద్ధతి కాదంటే, లేదండి ఇది షూటింగ్ కదా, మరి వచ్చారు, ఇది ఈ టైంలోనే మేము తీయాలని చెప్పి అక్కడ బౌన్సర్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళంతా అక్కడ నుండి చెప్తున్నారనమాట. అయితే ఏంటి మా షూటింగ్ ఎక్కడోళ్ళు ఏంటని అంటే గాజువాక్ అని అన్నారు. నేను సీరియల్ అనుకున్నాను, కానీ ఎంత హంగామా చేస్తున్నారంటే ప్రజల్ని చాలా అడ్డగించేసి అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి గట్ల మీద కూర్చోవద్దని చాలామంది అన్నారు. మేము వాకింగ్కి వచ్చినప్పుడు మీరెవరు అలాగ మమ్మల్ని ఇచ్చేయడం కంటే, ఇదంతటికీ మేము రెంట్ కట్టాము అనేసి చెప్తున్నారండి, మున్సిపాలిటీకి ఏదో చెప్తున్నారు అనేసి. ఏదైనా చాలా ఇప్పుడు 11 గంటల టైంలోని అలాగ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రజలు వెళ్తున్నప్పుడు కూడా చాలాసేపు అడ్డేసి ఆ షూటింగ్ అయ్యే వరకు వాళ్ళని వదలటం. చాలామంది ఎండ దెబ్బ కూడా తినేసి అందరూ తిట్టుకుంటున్నారండి. చూసారు కదా, ఇది ఒకరిని ఏడిపించి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేయకూడదు, కానీ ఈ షూటింగ్లు ఇవన్నీ చేయకూడదు, కానీ ప్రజలకి ఎప్పుడు కూడా మరి వాళ్ళకి ఇది ఇవ్వాలి, దారి ఇవ్వాలి వెళ్తున్నాడు. ఎందుకంటే ఎంతో ఆతురతగా బీచ్ రోడ్లో వెళ్ళిపోతే చాలా సుఖం అని చెప్పి చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అన్నిటికీ అడ్డే. ఇదిగోండి పార్కులోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోనంటే ఇంకా ఎంతమందితో మేము మాట్లాడగలము, జనాలు ఎక్కువ. అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద బస్సులు లారీలు అన్నీ తెచ్చి అందులో టిఫిన్స్ ఒక పక్క తింటూ ఒక పక్క వంటలు చేస్తూ ఒక పక్క ఏమో కుట్టు మిషన్ కూడా తెచ్చేసి అప్పటికప్పుడు కుట్టేస్తున్నారండి. అంతా చాలా హడావుడి చేసేస్తున్నారు. ఇదిగోండి షూటింగ్ అక్కడ అవుతుంది అవతల రోడ్లో అవుతే యువతల రోడ్ అంతా కూడా ఎందుకు అలా పంపించేస్తున్నారంటే, వెనక బ్యాక్గ్రౌండ్ ఏమో అంతా కూడా వచ్చేస్తుంది, అవి ఉండకూడదండి అని అంటున్నారు. అలాంటివి ఇదిగోండి ఇక్కడ అయితే ఈమె కుక్కలకి ప్రతిరోజు వచ్చేట బిస్కెట్లని పాలని వేస్తుంటుందండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పావురాలకి కొంతమంది ఫుడ్ తెచ్చి వేస్తున్నారంటే ధాన్యం, తర్వాత ఇంకేవో బియ్యం ఏవో వేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది అంటే, ఎవరు మనసుకి నచ్చింది వాళ్ళ పనులు చేస్తున్నారు. ఇదిగోండి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కుక్కలకి పెడుతున్నారు. అవి కూడా వాళ్ళు వచ్చినప్పుడు అలాగా ఎదురు చూస్తాయట. చూడండి ఈ పావురాలు కూడా. నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, ఎగిరిపోతాయేమో అని దూరం నుంచి తీశాను, కానీ ఒక అమ్మాయి ముగ్గురు చూద్దామని దగ్గరికి వెళ్తేప్పుడు కల్లా చూడండి ఎంత బాగా అదిగో ఎగిరిపోయాయి. మనుషులకు కూడా బెదిరిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే అలా తీశాను. అవి రోడ్డు మీద తిరిగే పావురాలు అన్నమాట.
వాటికి ఏదో పేరు ఉందండి. ఇవి పిల్లలు ఆడుకోవడం, మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలాగే ఆడుకుండేవారండి. పార్కుల్లో తెచ్చి వాళ్ళని ఇలాగే ఆడుకుండేవారు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఎక్కడికక్కడ మనం హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎప్పుడూ ఆరోగ్యంగా, బలంగా, చక్కగా ఉంటాం. థ్యాంక్ యూ.